దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మరొకసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. ఈ ఉదయకాల శుభ తెలియజేస్తున్నాను. చక్కగా మరి ఆరాధన నడిపించినటువంటి ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంగమా, మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. దయచేసి ఎవరైనా చదివి వినిపించాల్సింది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటేవి. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు ఈ యొక్క పత్రికని. మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఈ రెండు పత్రికలు చెరపత్రికలు. అంటే పౌలు భక్తుడు చెరలో నుంచి రాస్తున్నటువంటి పత్రికలు ఇవి. అపోస్తులైన పౌలు భక్తుడికి తిమోతి అంటే మహా ఇష్టం, చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే పౌలు కోసం చాలా కష్టాలు పడ్డాడు, పౌలుతో పాటుగా ఎన్నో నిందలు పడ్డాడు. పౌలుతో పలుమార్లు ఆయన చెరసాల్లో కూడా ఉన్నాడు. పౌలుతో పాటు శ్రమలు అనుభవించాడు ఆయన. మరి అద్భుతమైనటువంటి పరిచయం చేసేటువంటి పౌలు భక్తుడికి ఒక ఎడారిలో ఓయాసిస్ లాగా, అంటే తిమోతితో పాటు తీతు లాంటి వాళ్ళు, అనేస్ఫోర్ లాంటి వాళ్ళు, చాలామంది, మార్కు, బర్నబస్, అనేకులు ఉన్నప్పటికీ కూడా చాలా కీలకమైనటువంటి సమయంలో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా తిమోతి పౌలు భక్తునికి ఎంత పరిచయం చేశాడంటే, ఎంత సహాయం చేశాడు, తన పరిచయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు, అది మాటలకు అందనటువంటిది. మరి ఇటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి తిమోతిని దేవాది దేవుడు పౌలు భక్తుడు తన ప్రయాణంలో తారసపడేటట్లు చేసిన దేవునికి మహిమ కలుగు కాక. పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడండి? 3 ప్రయాణాలు చేశాడు. ఈ తిమోతి గలతీ ప్రాంతం, లుస్త్ర అనేటువంటి గలతీ పట్టణము, లుస్త్ర అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. పౌలు భక్తుడు మొదటి ప్రయాణంలో ఈ ప్రాంతాన్ని దర్శించాడు. అది చూడక్కర్లేదు కానీ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 8 నుంచి 21 వచ్చిన భాగంలో కనబడుతుంది మనకి. కానీ అక్కడ తిమోతిని గురించినటువంటి ఏ ప్రస్తావన మనకు కనబడదు. కానీ రెండవ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అది చూడాల్సిన పని లేదు. 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ తిమోతి తారసపడతాడు పౌలు భక్తుడికి. సో అక్కడి నుంచి తిమోతి ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ తిమోతి పత్రికను మనం చూస్తున్నప్పుడు, మొదటి పత్రిక, రెండో పత్రిక మనం చూసేటప్పుడు, ఈ పత్రిక ద్వారా పౌలు తిమోతికి ఏం తెలియపరుస్తున్నాడంటే బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఈజ్ కమిటింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రిగార్డ్ టు ద గాస్పెల్ ప్రీచింగ్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించినటువంటి పరిచర్యకి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తున్నాడు. తిమోతి పత్రిక, 2 పత్రికలు చదివితే అంత బాధ్యతలు కనబడతాయి. వీరిద్దరి మధ్య చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. నిజంగా దేవుడు తిమోతిని ఒక వరంగా ప్రసాదించాడు పౌలు భక్తుడికి. అంటే పౌలు భక్తుడు తిమోతిని ఎలా పోగొడతాడంటే ఒక 2 సందర్భాలు మనం చూద్దాం. 1 కొరింథీ 4వ అధ్యాయం 17 వచనం ఎవరిని చదవండి అమ్మా. 1 కొరింథీ 4:17 వచనం. ఎందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని, ఎస్ ఎవడంటే నాకు ప్రియుడును నమ్మకమైన నా ప్రియ కుమారుడు అంటున్నాడు తిమోతిని, మీ వద్దకు పంపుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. నమ్మకమైన నా ప్రియ కుమారుడు, హీజ్ మై ఫెయిత్ఫుల్ బిలౌడ్ సన్, ఈజ్ మై ఫెయిత్ఫుల్ బిలౌడ్ సన్. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వచనం కూడా ఒకసారి చూద్దాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:22 ఎస్, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు చదవమ్మా. ఎస్, అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము ఎలాగంట. ఎస్, ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు? ఐ హ్యావ్ నో వన్ లైక్ హిమ్ యాజ్ ఎ చైల్డ్ టు ఫాదర్ ఇన్ ద గాస్పెల్ అంటాడు. అలాంటి వాడు లేడంటాడు. అంటే నాకు ఈ స్వార్థ పరిచర్య చేసే క్రమంలో నాకు ఈ పరిచర్యకి సహాయం అందించినటువంటి అతడి వాడు లేడంటాడు. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంటుంది, ఇంకా కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. సో అద్భుతమైనటువంటి బాండేజ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. సో పౌలు భక్తుడు ఇక చెరలకు వెళ్ళాడు, మళ్ళీ బయటకు వస్తారనేటువంటి నమ్మకాలు లేనటువంటి దినాలు. మరి ఎన్నో సంఘాలు స్థాపించాడు పౌలు. ప్రస్తుతానికి తిమోతి ఎఫెసులో ఉన్నాడు. స్థాపించినటువంటి సంఘాలని చక్కగా చూసుకోగలిగినటువంటి ఒక కంప్లీట్ జెన్యూన్ పర్సన్ కావాలా. తిమోతి అంతటి జెన్యూన్ పర్సన్. అంటే పౌలు అతని తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి స్థితి ఎవరికైనా ఉందంటే తిమోతికి మాత్రమే ఉంది. అక్కడ పౌలు లేనటువంటి ఆ యొక్క గ్యాప్ని పూరించగలిగేటువంటి శక్తి తిమోతికి ఉంది. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. అందుకనే తిమోతికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఆనాటి కాలంలో ఈ ఆసియా ప్రాంతంలో సేవా పరిచయం చేయడం చాలా కష్టం అండి. మన భారతదేశంలో ఇప్పుడు సువార్త చేయడం చాలా ఈజీ అప్పుడుతో పోల్చుకుంటే. అప్పటి కాలంలో సువార్త చేయడం కానివ్వండి, నీతిగా జీవించడం కానివ్వండి, భక్తిగా జీవించడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. దాని ఏంటి ఎందుకు చెప్తాను మీకు మళ్ళా. అయితే ఇక్కడ మనం తిమోతి పత్రికలో మనం చూసేటప్పుడు తిమోతి అంత భక్తుడు, అంత నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడో అతనికి చాలా కీలకమైనటువంటి బాధ్యతను అప్పగించడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి నమ్మకస్తుడైనటువంటి తిమోతికి కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నాడు అదే పత్రికలో. రెండు తిమోతికి రాసిన 2 పత్రికల్లో కూడా అక్కడక్కడ ఏమిటా హెచ్చరికలు ఫాస్ట్గా చూద్దాం. మనం మొదటి తిమోతి 4:11-12 చూద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఏమంటాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును, దట్ నో వన్ డిస్పైస్ యూ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ యూత్. నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరించకుండా నువ్వు చూసుకోవాలి. దిస్ ఈస్ అ మోస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, దట్ దే షుడ్ నాట్ బి despised by anyone, especially by the people who has been considered as the Gentiles. ఐదో అధ్యాయం 22 చూద్దాం ఒకసారి. మొదటి తిమోతి 5:22. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములలో పాలివాడై ఉండకము. ఏమంటున్నాడండి? చాలు నీవు పవిత్రంగా ఉన్నట్లు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పరుల పాపంలో పాలివాడైపోయి ఉండవద్దు. నువ్వు పవిత్రుడిగా ఉండేటట్లు చూసుకో. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ దట్ యూ మస్ట్ బి సేక్రెడ్ అండ్ యు ఆర్ ద కన్సెక్రేటెడ్ టు యువర్ గాడ్. యూ మస్ట్ బి కన్సెక్రేటెడ్ టు యువర్ గాడ్. యూ మస్ట్ బి సేక్రెడ్. యూ మస్ట్ బి హోలీ. పవిత్రుడిగా ఉండడానికి చూసుకోవాలి నువ్వు. శుద్ధిగా ఉండడానికి చూసుకోవాలి నువ్వు. పరులు చేసేటప్పుడు పాపం ఏదైతే చేస్తున్నారో ఆ పాపంలో నువ్వు పాలివాడమై ఎందుకు హెచ్చరికిస్తున్నాడు తిమోతి భక్తునికి. ఒక భక్తుడికి ఇస్తున్నాడు హెచ్చరికలో. ఇంకా మనం చూస్తే 2 తిమోతి 2:22 మనకు బాగా తెలిసిన విషయం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఫ్లీ అవే ఫ్రమ్ ద లస్ట్స్ ఆఫ్ ద యూత్ఫుల్ డిజైర్స్. ఎందుకు ఈ హెచ్చరికలు చేస్తున్నాడు పౌలు భక్తుడు? ఇంత గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడు, ఇంత గొప్ప దైవ భక్త పారాయణుడు. అతనికి చేసే హెచ్చరికలు ఏమిటంటే, జాగ్రత్తగా ఉండు, యవనెచ్చలకు వెళ్ళొద్దు, పవిత్రంగా ఉండు, శుద్ధిగా ఉండు, పరులు పాపంలో పాల్పంపులు పొందుకోవద్దు, నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే మొట్టమొదటి విషయం అంటే ఏజ్, యవనం. తిమోతి భక్తుడు మంచి యవనస్తుడు. అసలు మంచి యవన కాలంలో అలాంటి పరిచయాలు చేయడం అంటే అది కత్తి మీద సాము.
ఆనాటి కాలంలో ఎస్పెషల్లీ ఎఫెసు ప్రాంతంలో ఆ పరిచర్యలు అంటే ఎంతో త్యాగపూరితమైనటువంటి సమర్పణ ఉంటేనే తప్పిస్తే ఒక యవనస్తుడు అంత అద్భుతమైనటువంటి పరిచర్య, శ్రమలు పొందుచు అవమానాలు ఎదుర్కొనుచు పరిచర్య చేయడం అంటే సామాన్యటువంటి విషయం కాదు. కానీ పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు ఆ అసాధారణ సామాన్యమైనటువంటి గొప్ప పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అటువంటి దైవభక్త పారాయణుడికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఇవి. ఎందుకు ఇస్తున్నాడు అంటే మొట్టమొదటి విషయం ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ప్రాబ్లం. అంటే యవనం ఇది చాలా అద్భుతమైనటువంటి ఏజ్. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఏజ్ అంటే మలాటోళ్ళకి ఏజ్ ముందుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, యవనంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటాం మనం ఎవరైనా సరే. అంటే అది అద్భుతమైనటువంటి ఏజ్ అనేటువంటి విషయం యవనంలో ఉన్నోడికి ఎవరికి తెలియదు. అది ముందుకు వెళ్ళిపోయింది అది తెలుస్తుంది, దాని విలువ ఏమిటో ఇప్పుడు మనకు తెలుస్తుంది మనకి కదా. ఎవరికైనా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలా, నాకు 80 మార్కులు వస్తే 90 మార్కులు మళ్ళీ తెచ్చుకోవడానికి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలా, నేను ఒకటి కోల్పోయాను అది మళ్ళీ పొందుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, ఇటువంటి ఆలోచన వస్తుంది. ఇది సర్వసాధారణంగా మనిషికి ఉండేటువంటి ఆలోచన, ఏజ్ ప్రాబ్లం. ఇదే ఏజ్లో భక్తిగా ఉంటారు. ఎంత భక్తిగా ఉంటారంటే అంటే ప్రాబ్లం అంత తొందరగా పాపంలో పడిపోతారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఏజ్ అంటే చాలా అద్భుతమైనటువంటి వయసు, అలాగే ఇది ప్రమాదకరమైనటువంటి వయసు. ఇది ఇట్స్ అ వెరీ డేంజరస్ ఏజ్. ఎంత మంచి వయసు అంత ప్రమాదకరమైనటువంటి వయసు. నేను నా జీవితంలో ఎంతవరకు కూడా నేను చూసినటువంటి యవనస్తుల్లో కొంతమంది చూశాను. కొంతమంది స్టార్టింగ్లో చూసేటప్పుడు బాబు ఇదేం భక్తిరా బాబు, వీళ్ళ ఎవడో ఉండలేడరా బాబు అనుకుని ఎంతలో కనుచూపు మేరలో మళ్ళీ కళ్ళు మూసి తెరిచే లోపల పాపంలో పడిపోయి మామూలు సాధారణమైనటువంటి బ్రష్లు కంటే అత్యధికంగా బ్రష్లు అయిపోయినటువంటి వాళ్ళని చాలామంది చూశాను. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ టైప్లో ప్రే చేసి అయ్యి బాబు ఈ దేవదూతలు రా బాబు అక్కడి నుంచి వచ్చారా బాబు, వీళ్ళు పక్కన నిలబడితే అగ్గంటేస్తుందేమో అన్నట్లుగా చేసాడు. అలాంటి వాళ్ళు పాపంలో పడిపోయినటువంటి మగవాళ్ళు ఆడపిల్లలను కూడా చూడడం జరిగింది. ఏజ్ ప్రాబ్లం. ఏజ్ ఎటువంటిది, ఉడుకు రక్తం అంటారు కదా. తిమోతికి కూడా అదే ప్రాబ్లం. ఏంటి ఏజ్. యవనసులు దేవుని కోసం నిలబడతారు. ఏజ్ దాటిపోతూ ఉంటుంది. ఇదేంట్రా నేను ఇంతగా దేవుడి కోసం నిలబడి నేను సాధించింది ఏంట్రా, నా కోరికలను చంపేసుకున్నాను, నేను ఎందుకు కోరికలు చంపుకోవాలి అని ఆలోచనతో వీళ్ళు మళ్ళీ ఏం చేస్తాను, అక్కడి నుంచి దేవుడికి స్టాప్ పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ యొక్క సొంత కోరికలు నెరవేర్చుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఏజ్ ప్రాబ్లం. తిమోతికి కూడా ఇది ఏజ్ ప్రాబ్లం. అందుకనే యవ్వన కాలంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే యవ్వనసులు తప్పక తొట్టులుగా వాక్యం చెప్పడం కారణం ఏంటంటే అదే, బికాస్ ద ఏజ్ ఈజ్ వెరీ డేంజరస్ అండ్ పెరిలియస్. The youth must be very careful at their youth stage because the age itself is a very dangerous that you must admit, realize, right? Okay. రెండోది ఏంటంటే సర్కమ్స్టాన్సెస్, ఉన్నటువంటి పరిస్థితులు. మొదటిది ఏజ్, రెండోది మనం ఉన్నటువంటి పరిస్థితులు. ఒకప్పుడు ఆ ఏరియాలో ఉండకూడదురా, పలానా రెడ్ లైట్ ఏరియాలో ఉండకూడదు, పలానా సోనాగాచి ఏరియాలో ఉండకూడదు, పలానా పెద్దాపురంలో పలానా ఏరియాలో ఉండకూడదు, పలానా ఏరియా చాలా ప్రమాదకరమైనది అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. అప్పుడు ఎక్కువ చెప్పుకుంటూ ఉండాలి, మా పేరెంట్స్ కూడా బాగా చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాటిని ఎవరు ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా పాపమే. ఈ టౌన్ అని ఆ టౌన్ అని, ఈ పేట అని ఆ పేట, ఏ పేట చూసినా పాపమే, ఏ టౌన్ చూసినా పాపమే. పాపంతో నిండిపోయినటువంటి పట్టణాలు, పాపంతో నిండిపోయిన పల్లెటూర్లు. పాపం పాకేసిందండి, కొరుకు పుండులాగా, క్యాన్సర్ పుండులాగా పాకేసింది. ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు ఎవరు, తిమోతి. అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైనటువంటి గే కల్చర్, వావి వరసలు లేకుండా సెక్స్ చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళ మధ్య తిమోతి ఉన్నాడు అక్కడ. గంజాయి వనంలో తులసి మొక్క అంటారు చూడండి, అలాగా
ప్రాబ్లం ఏంటంటే ఆ కాలంలో గ్నోస్తికవాదం ఉండేది. గ్నోస్టిసిజం అంటారు. గ్నోస్తికవాదం ఇది చాలా భయంకరంగా ప్రభావితం చేసింది మనుషులను ఆ కాలంలో. గ్నోస్తికవాదం అంటే ఏమీ కాదంటే, మనిషికి బాడీ ఉంటుంది, శరీరం ఉంటుంది, తర్వాత మనిషికి ఆత్మ ఉంటుంది. ఆత్మ శరీరం వేరువేరుగా ఉంటాయి. శరీరంతో పాపం చేస్తే ఆ శరీరంతో పాపం చేయడం వలన ఆత్మకు ఏ భంగం కలగదు అనేటువంటి గ్నోస్తికవాదం చాలా భయంకరంగా ఉంది. నువ్వు శరీరంతో, ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా ఈవిలే, నువ్వేం చేయాలనుకున్నా ఈ బాడీ ఎప్పుడు కూడా ఈవిలే, దుష్టుదే, దుష్టమైనటువంటిదే. కాబట్టి ఆ ఈవిల్ని నువ్వేమి చేయలేవు, అది నీ ఇష్టం. ఆ బాడీతో నువ్వు ఏమి తప్పులు చేసినా, ఏ పొరపాటు చేసినప్పటికి కూడా నువ్వు చేయగలిగేది అది ఇప్పటికీ ఈవిలే. అయితే ఆ కారణం చేత నీ ఆత్మకు ఏ భంగము కలగదు అనేటువంటి గ్నోస్తికవాదం ఆనాటి కాలంలో ఉండేది. దాన్ని గ్నోస్టిసిజం అంటారు. ఇంకేముందండి ఇంకా? ఇప్పుడు మనము ఇంత క్రైస్తవ్యంలో ఉంటూ, దేవుళ్ళో బలపడుతూ, దేవుళ్ళో ఉంటూ, మనకున్నటువంటి కొన్ని కోరికలు మనం తీర్చుకోకుండా మనల్ని మనం అరుచుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? లిటరల్గా చెప్పాలంటే బలమైన కారణం ఒకటే. ప్రతి మనిషికి ఇష్టానుసారమైన కోరికలు తీర్చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ కూర్చున్నాం మనందరికి కూడా ఉంటుంది. మనం ఎందుకు తీర్చుకోవట్లేదు ఆ కోరికలు? అలా కోరికలు తీర్చుకునేటువంటి క్రమంలో ఎందుకు మనం నడవట్లేదు? దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే ఒక్కటే, నేను అలాగ శరీరంతో తప్పు చేస్తే, పాపం చేస్తే నా ఆత్మ పాడైపోతుంది, నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా మనందరూ ఒప్పుకోదగినటువంటి విషయం. ఆత్మ ఏమైపోతుందని భయం అవునా కాదండి? బైబిల్లో పర్లేదు, నువ్వు బాడీతో ఏమైనా చేసుకో, ప్రాబ్లం లేదు, నీ ఆత్మ ఏం ప్రాబ్లం లేదు, చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆత్మ వచ్చేది అన్నాడు అనుకో, మనందరం ఎక్కడ ఎందుకు ఉంటాం? నేను ఎక్కడ ఉండవు, మీరు ఎక్కడ ఉండరు. మనందరం బారుల్లో ఉంటాం, హోటల్లో ఉంటాం, పబ్బుల్లోని, క్లబ్బుల్లోని, డ్రగ్గుల్లోని ఉంటాం. అవునా? ఎందుకు లేము ఇప్పుడు మనం? ఆనాటి కాలంలో గ్నోస్టిసిజం భయంకరం వాళ్ళ మధ్య ఉన్నాడు. గ్నోస్తికవాదం ఏం చేసి తెలుసండి? ఆత్మీయులను కూడా, అంటే స్పిరిచువల్గా ఎదుగుతున్నటువంటి వాళ్ళని కూడా పాడు చేసేసింది గ్నోస్తికవాదం. స్పిరిచువల్ ప్రీచర్స్ని పాడు చేసేసింది. పౌలుకు అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు తిమోతికి, నేను ఆయన ఎలాగైనా మలుచుకుంటాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను దూరం అయిపోయినా, ఈయన యవ్వనస్తుడు అయిపోయినాడు, మంచి బాగుంటాడు చక్కగా, అక్కడ చూస్తే భయంకరమైన వ్యభిచారం కట్టుబాట్లు లేవు. అక్కడ పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, ఆలోచన లేదు. ఇష్టానుసారమైనటువంటి రెచ్చిపోయి పాపం చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఏజ్, రెండవది సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు. ఆనాటి పరిస్థితులు ఈనాడు క్రమేపీ ఎక్కువైపోతున్నాయి కదా. ఒకప్పుడు తెలుగు చిత్రాలు, ఆ చిత్రాల వాల్ పోస్టర్స్లో ఎప్పుడు కూడా చాలా మర్యాదకరంగా ఉండేవి. ఒకప్పుడు ఇంగ్లీష్ చిత్రాలు కొంచెం అసభ్యంగా ఉండేవి. ఇంగ్లీష్ చిత్రాలతో వాల్ పోస్టర్స్ అసభ్యకరంగా ఉండేవి. ఆ అసభ్యకరంగా ఉండేటువంటి దాని దగ్గర కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఒక చిన్న వైట్ కలర్ అంటించేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు ఎలాగుందో మన పరిస్థితి అని. ఇప్పుడు అలా కాదు, తెలుగు చిత్రాలకు సంబంధించి కూడా మొఖాలు మూతుల మీద మూతులు పెట్టేసుకున్నటువంటి ఆ పోస్టర్స్ కనబడుతున్నాయి కదా ఈవేళ. ఎంత జుగుత్సాకరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా ఉంటుంది. దీన్ని అడ్డుకునే నాదుడే లేడు ఈవేళ. పిల్లలు ఏమైపోతారండి అసలు అర్థం కావట్లేదు అసలు. ఇది ఉదాహరణ. ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేసింది. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలాంటివి ఉండకూడదు అనేటువంటి ఒక నియమం ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అది లేదు. వాల్ పోస్టర్ చాలా మర్యాదకరంగా ఉండాలని ఒక నియమం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇక్కడ వాల్ పోస్టర్ సిస్టమ్ అంటే ఎలాంటి దినాల్లో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం, ఎలాంటి ప్రాంతాల్లో మనం ఉన్నాం, అది చూసేసరికి యవనస్తుడికి ఒకసారి కళ్ళు చెదిరిపోతాయి, ఒకసారి మనసు పాడైపోద్ది. ఏజ్ ప్రాబ్లం ఉంటున్నాం కదా, అదే ఏజ్ ముందుకెళ్ళినటువంటి వాటి నియంత్రణ ఉంటుంది వాడికి ఎక్స్పీరియన్స్ని బట్టి. కానీ యవనస్తులకు ఆ నియంత్రణ ఉండదు.
సో గ్నోస్టిసిజం ఏం చెప్తుందంటే నీ శరీరంతో నీ ఇష్టం, శరీరం ఏమైపోయినా పర్లేదు, నీ కోరికలు తీర్చుకో, ఎందుకంటే అది ఎప్పుడు దుష్టత్వమే, అది ఇష్టత్వమే కోరుతుంది. కోరినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, కానీ నీ ఆత్మకి ఏమాత్రం ప్రాబ్లం. ఆత్మ వేరు, శరీరం వేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 1 పేతురు 2:11 చూద్దాం ఒకసారి. 1 పేతురు 2:11 ఫాస్ట్ చూడండి అమ్మా, ఫాస్ట్. ప్రియులారా మీరు పరదేశులను యాత్రులు ఉన్నాడు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను. ఏమంట? శరీరాశలు నెరవేర్చుకోవడం వలన ఏం జరుగుతుంది? ఆత్మకు విరోధంగా మన శరీరం పోరాడుతుంది. గ్నోస్టిసిజం ఏముంటుంది? దానికి దీనికి సంబంధం లేదంటుంది. క్రైస్తవ్యం ఏముంటుంది? నువ్వు శరీరంతో చేసిన పాపం వలన నీ ఆత్మకు విరోధంగా నువ్వు పోరాడుచున్నావు. ఈ పోరాటంలో నీ ఆత్మ చచ్చిపోతుంది, అంటే నరకంలోకి పోతుంది, అది నిత్య జీవానికి వెళ్ళదు. ఇది క్లియర్ కట్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సందర్భం. తిమోతికి ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఫస్ట్ తిమోతిని గురించి మనం ఆలోచించేటప్పుడు, తిమోతి ఈజ్ ఎ యంగ్ మ్యాన్, వాజ్ ఎ యంగ్ మ్యాన్. 2 సవాళ్ళు. 1 తిమోతి 4:11 ఒకసారి వెళ్దాం మళ్ళా. ఏంటి 2 సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయి? 4:12 చూద్దాం ఒకసారి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపని కానీ మాటలోను ఏమంటే ఇక్కడ 2 టాస్కులు ఉన్నాయి ఆయనకి. ఏంటి? మొట్టమొదటి నువ్వు జాగ్రత్తగా ఉండాలా. రెండోది ఇతరులు నిన్ను చూసి మారేటట్లుగా నువ్వు జాగ్రత్త పడాలా. నీ మాటల్లోనూ, నీ ఆలోచనలోనూ, పవిత్రతలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, అన్నిట్లో కూడా నువ్వు మాదిరి కనబరచాలా. 2 టాస్కులు. సో ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా మొట్టమొదటి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటూ అనేకులను మన జాగ్రత్త ద్వారా ప్రభావితం చేయాలా. యవనస్తులు జాగ్రత్తగా ఉండడమే కాదు, తమను తాము కాపాడుకోవడమే కాదు, తమ ద్వారా అనేకులను రక్షించాలి. ఇది సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల మీద ఉన్నటువంటి బాధ్యత. యవనస్తులను ప్రత్యేకంగా చెప్పడం కారణం, యవనస్తులు చాలా బలవంతులను వాక్యం సెలవిస్తాం. యవనస్తులు ఏమైనా చేయగలుగుతారు. ఓకే. సో చర్చ్లో యవనస్తులపై ఒక సంఘంలో యవనస్తుల మీద ఉన్నటువంటి భారం ఏమిటంటే, ప్రతి యవనస్తులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా యవనస్తులు నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. టీనేజ్ మొదలుకొని యూత్ అందరూ కూడా ఒకసారి జాగ్రత్త ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో చక్కగా ఆలకించండి. మీ మీద ఉన్న భారం ఏమిటో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా దేవునికి సమర్పించుకోవాలా. రెండోది, మీ ప్రవర్తన ద్వారా ఇంకొకరు పాడైపోకూడదు. మీ ప్రవర్తన ద్వారా, మీ భక్తి ద్వారా ఇంకొకరు దేవుని యొక్క మార్గంలోనికి మలచబడాలి. ఆ బాధ్యత దేవుడు ఈ రోజున మన సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి కమిషన్. తిమోతికి హెచ్చరించేటువంటి హెచ్చరికల్లో ఎక్కువ పలికేటువంటి కనబడేటువంటి మాటలు ఏమిటంటే పవిత్రత, దాన్నే పర్యాయపదంగా పరిశుద్ధత, ఇంకో విధంగా శుద్ధి. ఈ హిబ్రూలోకి వచ్చేసరికి పలు రకాల పదాలు వస్తాయి. పవిత్రంగా ఉండాలా. దాన్ని లాస్ట్ థర్స్డే చెప్పాం, గుర్తుందో లేదో? మళ్ళీ నాకు జ్ఞాపకం ఉందో? హిబ్రూ పదం ఒకటి, గ్రీక్ పదం ఒకటి. హిబ్రూలో కుద్దీష్, గ్రీక్లో క్యాథ్రోస్. కుద్దీష్ అంటే కట్ చేసుకోవాలా, అంటే వేరైపోవాలా, లోకంతో వేరైపోవాలా. ఎవరైతే తప్పులో ఉన్నారో, తప్పు మార్గాలు ఉన్నారో వారితో వేరైపోవాలి, కట్టింగ్ అన్నమాట. క్యాథ్రోస్ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే అన్అడల్టెడ్, అంటే కల్తీ అయిపోకూడదు. అవిశ్వాసులతో, అంటే విశ్వాసం నువ్వు అవిశ్వాసంతో కలిసిపోయి కల్తీ అవ్వకూడదు. అది శుద్ధి. యవనస్తులు ఈ కుద్దీష్ అండ్ క్యాథ్రోస్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని పాటించాలి. ఈ సమయంలో ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఎలా వస్తుంది యవనస్తులకి ఈ శుద్ధి? యవనస్తులు ఎలాగా పవిత్రంగా ఉండగలుగుతారు? యవనస్తులు కట్ చేసుకొని కుద్దీష్ని ఎలాగా ఫాలో అవ్వగలుగుతారు? యవనస్తులు కల్తీ కాకుండా పవిత్రంగా ఎలా ఉండగలుగుతారు అంటే, అద్భుతమైనటువంటి మాకు బాగా తెలిసినటువంటి ఒక వాక్యం ఉందో. ఏమిటండి? 119వ కీర్తన 9వ వచనం. ఎవరైనా చదవడం యవనస్తులు?
యవనస్తులు దేనే చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అల్టిమేట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అల్టిమేట్. హౌ కెన్ ద యూత్ పీపుల్ కెన్ కరెక్ట్ దేర్ వేస్, దే మెండ్ దేర్ వేస్? ఈజ్ ఇట్ నాట్ బై వే ఆఫ్ seeing the word of God and following the word of God that is there in the Bible? దేవుని వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా అంట, మళ్ళా చాలా జాగ్రత్తగా దానిని చూచేట చేతనే కదా. ఈరోజున ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను, యవనస్తులు ఉద్దేశం ప్రత్యేకంగా. యవనస్తులు సర్వసాధారణంగా చాలా సంఘాల్లో, అంటే సంఘాల్లో సర్వసాధారణంగా ఏంటంటే, అంటే కొన్ని సంఘాల్లో అన్ని సంఘాల్లో కాదు, కొన్ని సంఘాల్లో యవనస్తులు వాళ్ళ యొక్క పరిచర్య చాలా చాలా బలంగా చేస్తారు. ఈవెన్ మన సంఘంలో కూడా చక్కగా అద్భుతమైన పరిచయం చేస్తారు. సంఘంలో యవనస్తులు దేనికైనా ముందు దూకేస్తారు. వాళ్ళు సముద్రులు కొంత దూరంలోకి వెళ్ళి బాప్తీసం ఇచ్చేటప్పుడు చూశాను, వాళ్ళ తలకి తెగువ చుట్టూ గట్టి కట్టేశారు. అప్పుడు చూశాను వాళ్ళ ధైర్యం. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటి విషయాలు కూడా మనం చూసేటప్పుడు యవనస్తులు ఆ తెగింపు కావచ్చు, తెగువ కావచ్చు, చేసేటువంటి ఆ శక్తియుక్తులు, వారు అనారోగ్య బలహీనతలు ఉన్నప్పుడు కూడా దాన్ని బేఖాతరు చేసి దేవుని కోసం ముందుకు ఉరికేటువంటి ఆ యొక్క ఉత్సాహం చాలా గొప్పది. దానికి ఖచ్చితంగా సాల్యూట్ చేయవలసిందే. అయితే సంఘంలో చాలామంది ఏమనుకుంటారు, యవనస్తులు ఇదే మా పని అనుకుంటారు. వాళ్ళు యవనస్తులు చర్చిలో ఈ మెటీరియలిస్టిక్ కార్యాలు ఏమైతే ఉంటాయో వాటిని నిర్వహిస్తే సరిపోతుంది, అవి చేస్తే దాని ద్వారా దేవుడు మహిమపరుస్తాము అనేటువంటి ఒక ఆలోచన, అవగాహనతో ఉన్నారు. అటువంటి ఆలోచన ఈరోజు నుంచి మానేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం లేకుండా కేవలం ఈ భౌతికపరమైనటువంటి పనులు, కార్యాలు నిర్వహించుట ద్వారా దేవుణ్ణి మీరు మెప్పించలేరు. దానివల్ల మీరు ఒరిగేది ఏమి ఉండదు, దానివల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు, దేవుని నుంచి మెప్పు ఖచ్చితంగా మీకు కలగదు అనే విషయాన్ని క్లియర్ కట్గా మీకు ఈరోజు చెప్పేస్తుంటున్నాను. ఈరోజున యవనస్తులు మేము బ్రతకాలంటే, మేము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మేము ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. నేను 6 ప్యాక్స్ సాధించానంటే నాకు 70 years గ్యారంటీ. ఎందుకంటే కొవ్వు అంతా కరిగిపోయి కండ రూపంలో వచ్చేస్తుంది. కొవ్వు ఎప్పుడైతే కరిగిపోయిందంటే నాకు కొట్టే ధీరుడే లేడు, మొనగాడే లేడు అనేటువంటి ఆలోచనతో యవనస్తులు ఉన్నారు ఇవాళ. అందుకే కండలు పెంచుతున్నారు. ఇవాళ ఎక్కువ జిమ్ముల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు మన యవనస్తులు. సో లోకం గురించి మనం పక్కన పెడదాం, మన క్రైస్తవ బిడ్డలు కూడా ఇదే పని. తప్పు కాదు, యోగా తప్పు కాదు, ఎక్సర్సైజ్ చేయడం తప్పు కాదు, బాడీ బిల్డింగ్ చేయడం కూడా అంతకంటే తప్పు కాదు. వాటి మీదే ఏకాగ్రత ఎందుకు? దీని ద్వారానే నేను బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనలు ఉన్నారు యవనస్తులు ఈరోజున, మగపిల్లలు ముఖ్యంగా. ఆడపిల్లలు తెగ ఏరోబిక్స్ చేసేస్తున్నారు ఈ మధ్య. తమ శరీరాలను చాలా శ్రమ పెడుతున్నారు. ఎందుకంటే మంచి అందంగా ఉండడం కోసం, క్యాలరీస్ బర్న్ చేయడం కోసం, మళ్ళీ లేకపోతే కొంచెం బలంగా కనబడడం కోసం, కొంచెం ఎక్కువ కాలం బ్రతకడం కోసం, వయసు మీద పడిపోయినా యవ్వనం తరగకుండా ఉండడం కోసం, మొత్తం ఎలాగోలో మొత్తం కష్టపడుతున్నారు ఏరోబిక్స్ చేస్తూ. ఈరోజున ప్రియమైన దేని బిడ్డలారా, ఈరోజున మనకు వస్తున్నటువంటి సంకేతాలు ఏమిటి తెలుసా? నీవు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం వలన నువ్వు బ్రతకవు, నీ బ్రతుకు నువ్వు కాపాడుకోలేవు అనే సంకేతాలు ఈరోజున మనం కొన్ని సందర్భాల్లో మనము చూస్తూ ఉన్నాం. నాకు ఎప్పుడు ఒక బాధ ఉండేది ఏంటంటే, ఎప్పుడు కూడా వీళ్ళకి ఎక్సర్సైజుల మీద మోజు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కుర్రల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంతసేపు జిమ్లో గడుపుతున్నారు చాలామంది క్రైస్తవులు కూడా. ఈ రోజున వాళ్ళకి ప్రార్థన లేదు, బైబిల్ చదవడం ఏమీ లేదు, వీళ్ళకి జిమ్లో గడుపుతారు ఎక్కువసేపు. ఆడికి కన్న కొంచెం ఇక్కడ పెరిగింది అనుకోండి, వీడికి ఎంత పెరగాల, ఆడి పొరపాటు ఎంత పెరిగింది అంటే వీడికి ఎంత పెరగాల. ఈ కళ్ళ మీద మోజు, ఫిజికల్ ఎక్సర్సైజ్ మోజులో స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మర్చిపోయారు ఈ రోజున యవనస్తులు. అది ఫిజికల్ ఎక్సర్సైజ్.
దాని మీద నువ్వు ఆధారపడడానికి లేదు. యూ కెనాట్ రిలై అపాన్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, యూ కెనాట్ గెయిన్ ద ఇటర్నిటీ. ఆత్మీయమైనటువంటి సాధన, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం లేకుండా నువ్వెన్ని ఫిజికల్ ఎక్సర్సైజులు చేసినా, కరోనా రావడం కోసం ఎక్సర్సైజ్ మళ్ళీ ఇవేళ ఈరోజు తెగ చేసేస్తున్నారు ఎక్సర్సైజ్ కరోనా రాకుండా ఉండడం కోసం. ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి. ఏమిటి తెలుసా? అసలు ఈ కరోనాయే ఈ బాడీ బిల్డర్ని చంపేస్తుందని ఒక అధ్యయనంలో తెలియపరిచింది. మనం ఈరోజు వ్యాక్సిన్ చేసుకున్నాం, ఎన్నాళ్ళలో నేను పరిగెడుతున్నట్టు కుదరదు. నేను పరిగెట్టేస్తున్నాను, పరిగెట్టగలను, బట్ ఐ షుడ్ నాట్ రన్. ఐ క్యాన్ రన్, బట్ ఐ షుడ్ నాట్ రన్ బికాస్ ఐఎమ్ వ్యాక్సినేటెడ్. ఇన్నాళ్ళలాగా నేను ఇష్టం సరే పని చేస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఐఎమ్ వ్యాక్సినేటెడ్. వ్యాక్సినేట్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి. రెండవది, డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, కరోనా వచ్చిందనే సంగతి, కరోనా వచ్చింది రానిది మనకు కొన్నిసార్లు తెలియదు. మనకు కొన్నిసార్లు ఫీవర్లు అనుకుంటున్నాం, అది వైరల్ ఫీవరో కరోనా ఫీవర్ కూడా తెలియదు. రైట్? ఎందుకంటే కొంచెం ఇమ్యూనిటీ ఉన్నోళ్ళు మొత్తం తట్టుకొని స్మాల్ యాంటీబయాటిక్స్ వాడుకొని లేచిపోతున్నారు. కానీ అలా అనుకుంటారు కరోనా రాలేదేమో అనుకుంటారు. అఫ్కోర్స్ ఒకళ్ళు కరోనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే మామూలుగా కూడా కరోనా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు బ్లడ్లో క్లాట్స్ ఏర్పడుతున్నాయంట. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే మునుపుట్లాగే ఎక్సర్సైజులు మనం చూసాము. మనం పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వినబడుతుంది కదా. ఎప్పుడైనా వినబడిందా? జిమ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఏమండి అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అసలు ఇది నాకు నిజంగా స్ట్రేంజ్గా ఉంది. అసలు హార్ట్ అటాక్ రావడం ఏంటి వాళ్ళకి? అసలు దానికి డాక్టర్ అధ్యయనం నేను చదివినప్పుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, క్లాట్స్ ఏర్పడుతున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. సో బాగున్నా, నాకు కరోనా వచ్చినా నేను లేచిపోయాను, కరోనాతో చచ్చిపోయిన కంటే నేను చాలా గొప్పవాడిని, పవిత్రుని, గొప్ప భక్తిపరుడిని అని చెప్పుకోవడం లేదు. క్లాట్స్ ఎక్కడికి వెళ్ళి అవి క్లాట్ చేస్తే తెలియదు, ఎక్కడ బ్లాక్ చేస్తే తెలియదు. అది బ్రెయిన్ మీద అటాక్ చేయొచ్చు, లేకపోతే హార్ట్ మీద అటాక్ చేయొచ్చు. రైట్? సో ఈ రోజున మనకి ఏం తెలుస్తుందంటే, నీ ఫిజికల్ ఎక్సర్సైజు, నీ ఫిజికల్ కండలు, నీ 6 ప్యాక్స్ ఏవి కూడా నిన్ను రక్షించలేవు. ఎవరినో అసలు చాలా జాగ్రత్తగా, ఎక్కడి నుంచి 6 ప్యాక్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒకసారి బైబిల్ ప్యాక్ కోసం కూడా ఆలోచన చేయండి. 6 ప్యాక్స్ సాధించాలని ఆశ ఉండొచ్చు, తప్పులేదు. ఒకవేళ సాధించు, కానీ ప్రార్థనలు ఎగ్గొట్టి సాధించొద్దు, చర్చిలు ఎగ్గొట్టి సాధించొద్దు, వాక్యం చదివి ఎగ్గొట్టి సాధించొద్దు, మెడిటేషన్స్ మానేసి, దేవుని పరిచర్యలు మానేసి. అసలు ఆ పరిచర్యలో ఉంటే 6 ప్యాక్ల మీద మనసే రాదండి. నీకు మనసు 6 ప్యాక్ మీద ఉందని అర్థం ఏంటంటే, నీకు వాక్యం మీద అసలు ఆశే లేదు నీకు. అసలు ఆడపిల్లలు అయినా సరే ఇంతే, జాగ్రత్త. ఒకరోజు ఖచ్చితంగా మనకున్నటువంటివన్నీ కూడా, మనం ఎన్ని పూసుకున్నా రాసుకున్నా ఒకరోజు అన్నీ వడిలిపోతాయి. మనం వడిలిపోతాం ప్రియులారా. ఖచ్చితంగా ఎన్ని ఫెయిర్ అండ్ లెవెల్ రాసుకున్నా, ఎన్ని ఫేషియల్స్ చేసుకున్నా, ఎంత బ్లీచింగ్లు చేసుకున్నా, ఎంత హెయిర్ స్టైల్స్ నిగారింపు చేసుకున్నా, అన్నీ పోతాయి. హెయిర్ పోతుంది. ఏమండి, ముఖం ఎంత చేసుకున్నా, కొంతమంది పాత యాక్టర్లు కనపడుతున్నారు ఈ మధ్య, తెగ పూసేసుకుంటున్నారు. ఎంత పూసేస్తే మనం దగ్గర చూసారు, ఇలా ముడతలు వచ్చేస్తున్నాయి పాపం మనకి. ఎవడ ఆపుతాడండి? ఏజ్ ఎవడ ఆపుతాడు? రాబోయే చావుని ఎవడ ఆపుతాడు? రైట్? సో ఈ రోజున మనకు అందుతున్న సంకేతాలు ఏమిటంటే, మనం చేసేటువంటి వర్కౌట్స్, మనం చేసేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏవి మనల్ని రక్షించవు. కానీ మనల్ని రక్షించగలిగేటువంటి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికమైనటువంటి ఎక్సర్సైజ్ ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలి. యవనస్తులు ముఖ్యంగా. 1 తిమోతి 6:11-12 చెప్తున్నాడు ఏం చేయాలంట. దైవజనడా, తిమోతిని దైవజనడని ప్రస్తావిస్తూ ఏమంట, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, ఇవే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, సంపద, దీస్ ఆర్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇవి కలిగి ఉండడానికి నీవైతే వీటిని విసర్జించి వీటన్నింటినీ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాస పడాలి. ఈ రోజున మరి
తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, యవనస్తులను ఉద్దేశించి ఈరోజు మాట్లాడుతున్నారు, ఏ యూత్ రిట్రీట్లో లేకపోతే యూత్లో మాట్లాడితే బాగుండు కదా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ ఒక రాజుగారు, ధర్మపాలుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజు ఈ రాజ్యం మీద చాలా మమకారం కలిగినటువంటి వాడు. ఈ రాజ్య విస్తరణ కోసం కోటలు కట్టాడు. ఎంతసేపు కూడా తన వైభవం మీదే తన మనసు పెట్టాడు. ధర్మపాలుడని పేరుకి ధర్మపాలుడే కానీ అధర్మంగా జీవిస్తూ, ప్రజల్ని బాధ పెడుతూ, వాళ్ళ మీద పన్నులు వేస్తూ, సుంకాలు వసూలు చేస్తూ, వాళ్ళకి పని భారం పెంచుతూ ఆయన కాలం గడుపుతున్నాడు. అతనిని తీసుకెళ్ళాలంటే ఒక పల్లకి మొయ్యాల. పల్లకిలో నలుగురు మోస్తారు. ఒకరోజు పల్లకిలో మోస్తూ ఉంటే ఒక మోసేటువంటి వాడు నీరసం వచ్చి పడిపోతాడు. సో పల్లకి ఉరిగిపోతుంది. ఉరిగిపోతే వెంటనే రాజు ఏం చెప్తాడంటే, వీడికి మరణశిక్ష విధించడం చెప్తాడు. సో మరణశిక్ష విధించేటువంటి రోజు వచ్చింది. నీ చివరి కోరిక ఏమిటో కోరుకోమని చెప్తాడు రాజు. రాజా, నా చివరి కోరిక ఒకటే, దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా సుభిక్షంగా బ్రతకాల, 3 పూట్ల భోజనం చేయాలా, వారి పిల్లలందరినీ కూడా పోషించుకునే స్థితిలో ఉండాలా, వారి మీద ఉన్నటువంటి వెట్టి పనులన్నీ పోవాలా, వారి మీద ఉన్నటువంటి అధిక భారం కలిగినటువంటి సుంకాలన్నీ కూడా తీసివేయాలా, వారు సుభిక్షంగా సంతోషంగా జీవించాలా, ఇదే నా చివరి కోరిక రాజా అని చెప్తాడు. ఆ రాజు నవ్వుతాడు. ఏంటి, నా రాజ్యంలో తిండి లేదా, తిండి తింటలేదా ఏమయ్యా అని మిగతా పల్లకి మోసేలో అడిగాడంట. మీరు తినట్లేదా కడుపు నింపుకంట? రాజా, కడుపు నింపుగా తింటున్నాం మేమంటున్నారు. కానీ మా భార్య బిడ్డలు పస్తులుంటున్నారు. ఎందుకంటే మా భార్య బిడ్డలకు పెట్టి మేము కానీ ఒకవేళ పస్తులుంటే మీ పల్లకిని మేము మొయ్యలేం, నీరసం వచ్చి పడిపోతాం. అందుకోసమని మేము తిని మా భార్య బిడ్డల్ని ఆకలితో మాడుస్తున్నాం రాజా. కానీ ఇక్కడ పడిపోయినటువంటి ఈయన మాత్రం తన భార్య బిడ్డలకు పెట్టి తన పస్తుంటున్నాడు, అందుకే నీరసం వచ్చి పడిపోయాడని చెప్పాడంట. రాజుకి కళ్ళంట నీళ్ళు తిరిగి కూలబడిపోయాడు ఒకసారిగా. అప్పుడు అంటాడు రాజు, ఏమంటాడంటే, నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు, నా పితరులు నువ్వు బాగా పరిపాలించాలా, నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పారు. కానీ నీ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఏనాడు చెప్పలేదు. నాకు అలా చెప్పుంటే ఈరోజు నీకు ఎత్తొచ్చింది కాదు అని ఏడ్చేశాడంట రాజు. దీని ద్వారా మీకు తెలియపరిచిన విషయం ఏమిటంటే, పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పకపోవడం వలన చాలా సమస్యలు ఈ రోజున వస్తున్నాయి. యవనస్తులు పాడైపోవడానికి కారణం, బలమైన కారణం పేరెంట్స్. ఇది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీ పిల్లలతో రానటువంటి వాళ్ళు మీరు ఎవరైనా సరే, ఏదో అనారోగ్యం కారణం చేతో, మరి ఇతరత్ర జెన్యూన్ రీజన్స్ చేతో కాకుండా, అది ఏదో ఒకసారి రెండుసార్లు కాదు, ఎప్పుడూ కూడా యవ్వనంలో ఉన్నటువంటి మీ పిల్లలతో కూడా మీరు ఎందుకు చర్చకు రావటం లేదు? Don't they need the word of God? Don't they need to walk in the godliness, into the light of word of God? వాళ్ళకి దేవుని వాక్యపు వెలుగులో నడవడం మీకు ఇష్టం లేదా? How many of you are really having a concern about your youth people who are there in your house while you are worshiping in the church? The rest of your children are idly just sitting in the houses and they are doing unruly things. మనము చర్చికి వెళ్ళాలా, మాతో పాటు నువ్వు ఆరాధించాలి అని ఎంతమంది మీకున్నటువంటి పిల్లల్ని ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చారో? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ బీన్ సెట్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దిస్ ఈస్ ఎ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇక్కడ యవనస్తులు వచ్చారు, వీళ్ళు కొంతమంది యవనస్తులు వచ్చారు. మరి మిగతా యవనస్తులు ఏమైపోయారు? ఇళ్ళల్లో ఏం చేస్తారు? గుడ్లు పెడుతున్నారా? ఎలా వస్తుంది వాళ్ళకి శుద్ధి? వాక్యం చేత వస్తుంది శుద్ధి.
రే చర్చికి వెళ్ళి మనం ఆరాధన చేసుకోవాలా, దేవుని వాక్యం వినాలా, వినకపోతే మీ బ్రతుకు బాగోదు అని చెప్పే తల్లిదండ్రులు లేరు ఈవేళ. ఆ రాజు అదే బాధపడ్డాడు ఆవేళ. నాకు మా పితరులు చెప్పలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు రాజు సుభిక్షంగా ఉండాలని. రియలైజ్ అయినటువంటి రాజు మరణశిక్షను రద్దు చేశాడు, సుంకాలు రద్దు చేశాడు, బానిసత్వం రద్దు చేశాడు, ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించాడు, దేవుడు అనిపించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం తీసుకోవడానికి బలమైనటువంటి కారణం ఏమిటి? అసలు మనకి చర్చ్లో యూత్ అనేటువంటిది సండేస్ జరుగుతుంది కదా. ఈ యూత్లో కానీ సండేస్ చర్చెస్లో కానీ కనబడరు కొంతమంది యూత్. పెళ్ళిళ్ళకి పెటాకులకి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాం కదా, అక్కడ మాత్రం తెగ హల్చల్ చేసేస్తున్నారు వీళ్ళు. ఎవరికి కావాలా? నువ్వు చర్చికి రాకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, నువ్వు ఏదో ఇంపార్టెంట్ కార్యక్రమానికి వచ్చేసి హల్చల్ చేసేస్తే ఎవరికి కావాలి నీ హల్చల్? ఎవరికి కావాలి నీ పరిచర్య? అటువంటి పరిచర్య దేవుడు ఇష్టపడ్డు. యవనస్తులు కూడిక పెడుతున్నాం, సరదా ఎవడు పెట్టట్లేదండి. యవనస్తులు కూడిక ఆదివారం అంతా సిద్ధపడి, శనివారం అంతా సిద్ధపడి ఆదివారం వాక్యం చెప్పి మళ్ళా ఈవినింగ్ వచ్చి మళ్ళీ యూత్ నడిపించడం అంటే నాలాంటి అల్పుడికి, నేను ఫిజికల్గా నిజం చెప్పాలంటే ఒక విధంగా వీకే, నాలాంటి అల్పుడికి చాలా కష్టం. అయినప్పుడు కూడా దేవుని పరిచర్య అనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఏదో యవనస్తుల్ని నడిపించాలి, ఒక మార్గంలో నడిపించాలి అనే ఆలోచనతో పెడుతున్నప్పుడు యవనస్తులు ఎవరో రారు. అందుకనే తీసేసాం. లాస్ట్ వీక్ నుంచి క్యాన్సిల్ చేసేసాను. యూత్ లేదు మన చర్చ్లో. ఇష్టానుసారంగా బీచ్కి వెళ్ళినాడు ఒకడో, ఎగ్జిబిషన్కి వెళ్ళినాడు ఒకడో, ఇంట్లో క్రికెట్ చూసేవాడు ఒకడో, అలాగే ఉందాం, తప్పే ఉంది. ఎంతమంది తల్లిదండ్రులు యూత్కి ఎందుకు పంపించట్లేదు మీ పిల్లల్ని? ఇప్పుడు ఆషామాష వ్యవహారాల ఆరాధనలు అంటే, దేవుని ఆరాధన అంటే ఆషామాషిగా ఉందా? ఇది నేను పాస్టర్ శాంసన్గా కాదు, దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. పాస్టర్ శాంసన్గా అయితే మీరు చాలామంది నాకు డీరెస్ట్ యూత్ ఉన్నారు నాకు. నో, ఇక్కడ నేను డీరెస్ట్ చూపించను. నేను దేవుని ప్రతినిధిగా, నేను దేవుని దూతగా మాట్లాడుతున్నాను. మీ పిల్లలకు ఆధ్యాత్మికత వద్దా? ఎక్కడ మీతో పాటు చెప్పలేని విషయాలు అక్కడ యూత్లోనే చెప్పగలవండి. మీ పిల్లలు బాగుపడడం కోసమే యూత్లు పెట్టేది. కానీ ఈ యూత్ ఏంటంటే ఏదో కార్యక్రమాల సమయంలో నానా హల్చల్ చేసేసి, ఎక్స్ట్రాలు చేసి, వాళ్ళ సోయగాలు సంపెంగలన్నీ చూపించుకొని మరలా ఇప్పుడు ఏడాది వచ్చి కూడా కనబడతారు ఇప్పుడు ఏదో కార్యక్రమం జరిగితే. అలాంటి యూత్ ఎవ్వడికి అక్కర్లేదు. ఎలాంటి అలాగే బ్రతుకుతాము అనుకుంటే అసలు ఆ కార్యక్రమాలు కూడా వద్దు. చర్చలో ఆధ్యాత్మికంగా ఎదగకుండా మీకు ఏదో చేసి పెడతాం, మీకు ఏదో భోజనాలు పెడతాం, మాకు అలాంటి వద్దు. రేపొద్దున మేము కడుపు నింపుగా తినేసి చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కడుపు నిండింది, ఆడ ఆత్మ చచ్చిపోయింది, నువ్వేం చేసావు అడుగుతాడు రేపొద్దు. నాకు ఆడ ఆత్మ చచ్చిపోయింది, నీ కడుపు నిండింది, ఆడ ఆత్మ చచ్చిపోయింది, ఏనాడైనా చెప్పావా? ఆ యవనస్తులు వస్తున్నారు, వాళ్ళకి బైబిల్ లేదు. ఈరోజు యవనస్తులు ప్రార్థన అంటే కళ్ళు మూసుకున్నట్టు యవనస్తులు చాలా తక్కువ మంది. ప్రార్థన కానీ ఇటు అటు తిరిగేటువంటి మహానుభావులు కొంతమంది. ఇంట్లో ఇళ్ళలోకి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వీడియోలో కనబడుతున్నప్పుడైనా తల్లిలు తండ్రులు చెప్పరా మీరు? ఏంట్రా ఆ టైంలో వీడియో కనబడుతుంది కదా, యూట్యూబ్లో వీడియో కనబడుతుంది కదా, ఎంతమంది చూస్తున్నారు? కొంతమంది ఎంతోమంది అదర్స్ కూడా చూస్తున్నారు. మంచి వాక్యం చెప్తుంటున్నప్పుడు ఇటు అటు కదిలి పెడుతున్నారు. ప్రార్థన అనేసరికి ఎవడ కాడిష్టం సరే మాట్లాడేస్తూ ఉంటాడు. యవనస్తులకు ఈరోజు వాక్యం లేదు ప్రియులారా. ఇలాంటి వాటి కోసమే పిల్లల్ని పంపించాలని చెప్పేది. దేవుని వాక్యంలో ఎదిగేటువంటి యవనస్తుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు. ఎందుకోసం ఆత్మహత్య చేసుకోవాలని? చాలా ట్రయల్స్ గుండా వెళ్ళాను యవన కాలంలో, కానీ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుళ్ళు ఉన్నాను నేను. ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నాకు వచ్చాయి, అలాంటి ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. మీకేం తెలుస్తుంది మా ప్రాబ్లమ్స్? మీ ప్రాబ్లమ్స్
చాలా ఎదుర్కొన్నాం ప్రాబ్లమ్స్. మేము కాలేజీలు చదివాం, అన్నీ చదివాం. ఒక క్రైస్తవుడిగా అన్నీ అణుచుకుంటూ దేవుళ్ళు ఎదగడం అంటే చాలా సామాన్యటువంటి విషయం కాదు. అందులో నుంచి మేము వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చినటువంటి వాళ్ళే అందరూ కూడా. శరీరాలను కాపాడుకొని, మనసులను కాపాడుకొని, మనసులు విచ్ఛిన్నం అవుతున్నప్పుడు కూడా. సో ప్రియమైన దేని బిడ్డలారా, ఎందుకు తెలుసా మాకు అలాంటి ఆలోచన రాలేదు? ఈరోజు సిగరెట్లు నేను ఎందుకు తాకట్లేదు? నా ఫ్రెండ్స్ అందరూ మంచి సిగరెట్ రాయిళ్ళు. నాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మంచి రాయల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇంతకుముందు. వాళ్ళు నాకు ఫారెన్ స్కాచ్ ఇస్తారు నేను తాగుతానంటే. నాకెందుకు అలవాటు అవ్వలేదు మరి అది ఫారెన్ స్కాచ్లు? నాకెందుకు మరి గర్ల్ ఫ్రెండ్స్ లేరు? నేనెందుకు గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకుని బండి మీద తిప్పలేదు? కారణం ఏంటి చెప్పండి? పాస్టర్ గారు మీకు అంత లేదనుకుంటారేమో. ఏమో మరి నా కాలేజ్ డేస్ మీరు చూస్తే తెలుస్తుంది నా పరిస్థితి ఏంటో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని కట్టుబడిపోయాం, దేవుని మాటకు కట్టుబడిపోయాం. ఈరోజు అండి అథారిటీతో సొసైటీలోకి వెళ్తుందండి, అయినా సరే దమ్ము విరుచుకొని చెప్తున్నాను. నేను ఒకవేళ సోది మాట్లాడుతున్నట్లయితే చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అవసరమైతే ఎక్కడెక్కడ తెలియని మా ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక మాట వింటారు, ఎవరా ఇటు భలే చెప్తున్నాడు రా అని చెప్తారా? చెప్పుకోరా? ఓపెన్గా చెప్తున్నాను ఈ విషయాలు. అమ్మా నాన్న అలా పెంచారు. ప్రాక్టీస్ ఉందిరా వెళ్ళరా పంపించేసేవాళ్ళు, యూత్కి వెళ్ళరా పంపించేసేవాళ్ళు. మా ముగ్గురు అన్నదమ్ములు వాక్యం ద్వారా శుద్ధి అవుతామండి. వాక్యం క్లియర్ లిటరల్గా చెప్తుంది. 119 వచ్చిన యవ్వనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకుందరో నీ వాక్యం చేత దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా పంపించరు తల్లిదండ్రులు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇవాళ, అంటే మా పిల్లలు బాగుపడాలి అనేటువంటి ఆలోచన లేదు. నా పిల్లలు ఎంతసేపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలా, బెంగళూరు లేకపోతే మైసూరు ఎక్కడో పంపించేస్తావు. ఆధ్యాత్మికత ఇక్కడ లేకుండా నువ్వు బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా తీసుకొస్తారు వీళ్ళు. ఈరోజు ఎందుకు అమ్మాయిలు ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు? క్రైస్తవ పిల్లలు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు? క్రైస్తవ బిడ్డలు కూడా ఎందుకు డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు ఈవేళ? వాళ్ళకి చెప్పేటువంటి దేవుళ్ళు ఎదగండి అని చెప్పేటువంటి తల్లిదండ్రులు లేరు. దేవుళ్ళు ఎదగండి అని చెప్పేటువంటి వాళ్ళ దగ్గర పంపించేటువంటి గుణం అస్సలు లేదు తల్లిదండ్రులకి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమను, ఓర్పును, సాత్విక సంపంచుకు ప్రయాసపడము. మనకు బ్రతకడానికి అవసరమైంది ఏంటో తెలుసా అండి? 119వ కీర్తన 17, 18 ఫాస్ట్ చదవండి అమ్మా. బ్రతకాలంటే చూపుము. ఎస్, నేను బ్రతకాలంటే నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను బ్రతకాలంటే నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్టు నా కరువు తెరువుము. నీకు ఇంకా ఏమీ లేదు, నీకు ఇంకా శూన్యము. నీకు వాళ్ళు లేకపోతే నీ బ్రతికింతే, నీకు ఆమె లేకపోతే బ్రతికింతే, నువ్వు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయకపోతే నీ బ్రతికింతే, నీకు ఈ మార్కులు రాకపోతే నీ బ్రతికింతే. ఈ మాటలు అపవాది చూపించేటప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవము. ఆ ఉద్యోగం నీకు లేదంటే వాక్యం చెప్తుంది, నువ్వు విశ్వాసంలో, పవిత్రతలో కరెక్ట్గా ఉంటే, నీతిలో, ప్రేమలో పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఉద్యోగం నీకే వస్తుంది. మార్గం లేదు అనేటువంటి విషయం లోకం చెప్తుంది, కానీ నీకు మార్గం ఉంది. నేనే మార్గము, సత్యము, జీవం అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా తెలుస్తుంది? వాక్యం చూస్తే కదా తెలుస్తుంది, వాక్యం వింటే కదా తెలుస్తుంది, వాక్యం వినాలంటే తప్పనుంటే కదా తెలుస్తుంది. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి
ఎస్ ఏమిటంట ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకుని అండర్లైన్ చేసుకుని ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆత్మలను రక్షించుటకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటండి? శక్తి గల వాక్యమును సాత్వికముతో. ఇప్పుడు మీ మొక్కల్లో కొంతమంది మొక్కలు చూస్తే కొంతమంది కారాలు మిరియాలు నూరినటువంటి రీతిగా వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, మొక్కను చూసి నేను పసిగట్టేస్తే నాకు జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలంట? సాత్వికంతో. చెప్పేవలే అన్నవా తైలుతుంది దెబ్బ, షార్ట్ సిక్స్ పడిపోద్ది. మమ్మల్ని టార్గెట్ చేసాడు అన్నావా, జాగ్రత్త పడిపోద్ది 6. చెప్పేస్తున్నాను నేను ఓపెన్గా చెప్తున్నాను, బుజ్జగించడానికి రాలేదు ఇక్కడ నేను. సాత్వికంతో ఏం చేయాలా? యు మస్ట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్. You cannot grumble in regard to the word that you are receiving now, because the word that has come from the Holy Spirit from the heaven above, not from the mouth of not from the thoughts of the servant of God, but from the thoughts of the God and out of the mouth of the servant of God. It is not servant of God's servants of God, but it is God's. దేవునికి సంబంధించినటువంటి విషయం ఇది. హల్లెలూయా. ఇంత భక్తిగా ఉన్నటువంటి తిమోతి ఎన్ని శ్రమలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు తిమోతి, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు తిమోతి. ఇంత పవిత్రంగా ఉన్నటువంటి తిమోతి, ఇంత దేవుని పట్ల ఆసక్తి కలిగిన తిమోతి, ఇంత ఆత్మల పట్ల అధికమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి తిమోతికే ఏమవసరం వచ్చింది తెలుసా? పత్రిక అవసరం వచ్చింది. ఈ లోకంలో అసలు దేవుని గురించి సరైన చింతన లేకుండా ఉన్నారు మన యవనస్తులు. వాళ్ళకి ఎన్ని పత్రికలు కావాలండి, వాళ్ళకి ఎన్ని వాక్యాలు కావాలి? వాక్యాలు లేకపోతే ఏం బ్రతుకుతారండి వాళ్ళు? ఏం బ్రతుకుతారు? సడన్గా నీ బిడ్డ కానీ ఒక నిర్ణయం తీసేసుకుంటే దానికి కారకుడు నువ్వు అవుతావు. తల్లిదండ్రులు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను ప్రేమపూర్వకంగా. చేయకూడదు చేసేసుకుంటే, అనుకోకుండా వెళ్ళిపోతే, మానసిక వ్యాధిగ్రస్తుడు అయిపోతే పేరెంట్స్దే బాధ్యత, యవనస్తులదే బాధ్యత. ఎందుకు ఇలా తయారయ్యావు? సంఘం లేచించుండండి, సంఘం లేచించుండండి. హల్లెలూయా. ఈరోజు నుంచి సీరియస్గా ఆలోచించండి. థింక్ వెరీ సీరియస్లీ అబౌట్ ద లైఫ్. నా బిడ్డలను రక్షించగలిగేటువంటి ఒక్క శక్తి ఉంది, అదే వాక్యమైన శక్తి. అదే వాక్యమైన శక్తి ఈ రోజున ఇంతకాలం పాటు మమ్మల్ని నడిపించింది, మీలో అనేకులు నడిపించింది. అదే వాక్ శక్తి మీ బిడ్డలకు వద్దా? ఈ రోజున పిల్లలకు వాక్యాలు వద్దు, వాళ్ళకి పాటలు కావాలా, వాళ్ళకి వాయిద్యాలు కావాలా, వాళ్ళు ఇటు అటు ఇటు అటు తిరిగేసి ఓ తెగ పని చేసేయాలా, బెంచీలు తుడిచేస్తారు, అవసరమైతే చచ్చును ఊడ్చేస్తారు, అందరికీ కుర్చీలు వేస్తారు. కానీ వాళ్ళకి ఒకటి వద్దు, దేవుని యొక్క వాక్యం. తర్వాత ప్రార్థన ఈ అయిపోయారు, ఆటలు కాడు ప్రేయర్ అయిపోయే వరకు ఎవరు ఇక్కడ తిరగొద్దు, దయచేసి తిరగొద్దు. దినాలు చాలా చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించుటకు నేర్చుకొని మన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ చెడ్డ దినాల్లో నిన్ను నన్ను రక్షించగలిగేటువంటి స్థితి, భౌతిక పరంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, భౌతిక పరంగా మనం ఎన్ని మందులు వేసుకున్నా, భౌతిక పరంగా మనం ఎన్ని ఎక్సర్సైజులు చేసినా అవేవి కూడా మనల్ని రక్షించవు. మనల్ని నిలబెట్టగలిగేటువంటి ఆధ్యాత్మికమైన సాధన అది క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఒక వరం. అది కాదనుకుని ఇతరులను చూసి వాళ్ళలాగా నేనెందుకు ఉండలేదు అనుకుంటు, కానీ అంటున్నాడు దేవుడు, నువ్వు కుద్దిష్ చేసుకో, నువ్వు క్యాథరోస్ చేసుకో, కట్ చేసుకో, వాళ్ళతో కల్తీ అవ్వద్దు. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ అన్అడల్టరేటెడ్, గెట్ యువర్ సెల్ఫ్ అన్అడల్టరేటెడ్. మీ యవనస్తుల గురించి నిజంగా మీకు చింతన ఉంటాయి ఈ రోజు నుంచి. అమ్మో, నా రేపొద్దున్న నా పిల్లలు ఏం కానో విన్నారో, నా బిడ్డలకు మేలే జరగాలి, నా బిడ్డలు బాగుండాలి,
నా బిడ్డలు ఆత్మీయంగా బాగుంటే చాలు, నా నా బిడ్డలు ఆత్మీయంగా బాగుంటే అన్ని విధాలు దేవుడు ఆశీర్వదిస్తాడు అనే నమ్మకంగా నీకుంటే ఈ రోజున ఒక నిర్ణయం తీసుకో, తీర్మానం చేసుకో. ఈ రోజున నెక్స్ట్ వీక్ నుంచి నా బిడ్డలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. నెక్స్ట్ వీక్ నుంచి దేవుని యొక్క వాక్యం నా బిడ్డలు ఆలకించాల్సిందే. నెక్స్ట్ వీక్ నుంచి దేవుని సన్నిధిలో నా బిడ్డలు గడపాల్సిందే. లేదా నువ్వు దేవుని సేవకుని నిందించడానికి అవకాశం లేదు. దేవుడితో నువ్వు మాట్లాడుకో. మేము డైరెక్ట్ చేసేస్తున్నాం మీ దేవుడికి. దేవుడు మాకు డైరెక్ట్ చేసినటువంటి ఆయన యొక్క వర్డ్ని మేము పంచేసాం. సో ఇప్పుడు దేవుడితో మీరు డైరెక్ట్ అయిపోండి. ఇంకంతే. రాకూడదు వచ్చేసిన తర్వాత, జరగకూడదు జరిగిపోయిన తర్వాత ఇంకేమి లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా అయిపోయినట్లే. కొన్నిసార్లు టైం ఉంటుంది, కొన్నిసార్లు టైం ఉండదు. కొన్ని సందర్భాల్లో కొంచెం సమయం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో సమయం లేదు. యవనస్తులోరా, తిమోతి భక్తుడు, అంత భక్తిగా ఉన్నటువంటి తిమోతి భక్తుడికి దేవుని వాక్యం ప్రత్యేకంగా మళ్ళీ రావాల్సి వచ్చింది. అసలు ఆధ్యాత్మికతను గురించి వెనక్కి ఉండేటువంటి యవనస్తులు మనలో చాలామంది ఉన్నారు. ఎంత అవసరం మరి దేవుని వాక్యం మీకు. ఈరోజు నుంచి పంత మార్చేసుకుందాం, ఆధ్యాత్మిక విధానాలు మార్చేసుకుందాం. మనం తల్లిదండ్రులుగా రేపొద్దున నిలబడతాం, అక్కడ దేవుడు మనల్ని అడుగుతాడు మన బిడ్డల గురించి. అందుకే ఈరోజున ఓ క్రైస్తవ యువక, నిజమంతయు గనుమా, నీ బ్రతుకంతా మారుటే మేలు, జీవమునే గోరుము. ఈ కీర్తన పాడాం 527 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. పాపపు భారము నీకేలా, పాపపు బ్రతుకు నీకేలా, శాపపు భారము నీకేలా. ఈ అద్భుతమైనటువంటి ఆ కీర్తన యువతులు పాడైపోయిన దినాలు ఇవి. ప్రకటన గ్రంథంలో ఎవరైతే అశుద్ధులుగా ఉన్నారో వారి మీదకి తెగుళ్ళు రాబోతున్నాయన్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో చూశాం. నీ బిడ్డలు, నీ యవనస్తులు సేఫ్గా ఉండాలంటే దేవుడు వారి వాక్యం ద్వారా రానివ్వండి. యవనస్తులారా, మీరు ఒకవేళ ఈ చర్చికి సంబంధించిన పనులు ఏవి చక్కబెట్టకపోయినా పర్లేదు, కానీ మీరు ఆత్మీయంగా బలపడండి. మనం ఏ కథలు కార్యక్రమాలు చేసుకోగలి, కానీ ఆత్మలు చాలా ముఖ్యమో సంఘంలో. గెంతేసి మన ఆత్మలు నరకంలో పోవడం ఏంటి లాభం ఏమిటి? అటువంటి కథలు కార్యక్రమాలు కూడా మనకొద్దు. ఆత్మీయంగా నువ్వు బలపడవు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యం ఉన్నది అనుకున్నప్పుడు నువ్వు బీచ్లకు ఎక్కడికి వెళ్తావు? ఎలా వెళ్తావు? నువ్వు ఎంత దమ్ముందా నీకు? దేవుని కార్యము నీకు మందిరంలో జరుగుతున్నప్పుడు, నీకు ప్రత్యేకమైన పిలుపు ఆహ్వానం వచ్చినప్పుడు నీవు క్రికెట్ దగ్గర కూర్చొని ఎలా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు టీవీ ముందు? పరిశుద్ధాత్మ దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. ఈ రోజున సేవకులంగా మేము కూడా చాలా బాధపడుతున్నాం. దేవుని బిడ్డలారా, మీ మంచి కోసం చెప్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకు నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి మీద దీవించునుగా. కూర్చోనండి.